మానవ జీవితము ఎంతో విలువైనది అనే శీర్షికన దేవుని యొక్క వర్తమానములో అందించాలని ఆశ కలిగి ఉన్నాను. మానవులమైనటువంటి మనకు దేవుడు శ్రేష్టమైనటువంటి జీవితమును ఇచ్చాడండి. ఆ శ్రేష్టమైనటువంటి జీవితమును లేక మన జీవితం యొక్క విలువలు తెలియక అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ధనవంతులవని, జ్ఞానవంతులవని, జ్ఞాన సంపన్నులవని జీవితం దగ్గరికి వచ్చేసరికి సరైనటువంటి విధముగా జీవించలేనటువంటి పరిస్థితి మనకు సమాజంలో కనిపిస్తుంది. అది నేను తెలుసుకున్నాను. మానవ జీవితం ఎంత విలువైనదో నేను తెలుసుకున్నాను. కనుకనే నా మట్టుగా నా ప్రయత్నంలో మరి కొందరినైనా సరే మంచి మార్గంలో నడిపించాలని నా యొక్క ప్రయత్నం. ఈ యొక్క సమయంలో ప్రతిదీ కూడా దేవుని మాట ఉంటేనే దానికి విలువ ఉంటుంది. ఈ యొక్క దినమునందు మానవ జీవితము ఎంతో విలువైనది అని తెలుసుకోవడానికి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనములో చెప్పబడింది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కొంతమంది తెలియక ధనము సంపాదించాలని, ఆస్తులు కూడగట్టుకోవాలని, బంగారాన్ని సంపాదించాలని, వెండిని సంపాదించాలని, ఆస్తులను కూడగట్టుకోవాలని తాపత్రయపడినటువంటి క్రమంలో చెడ్డ పనులు చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ వారు ధనాన్ని పోగు చేసుకుంటారు. దాని ద్వారా వారికి చెడ్డ పేరు వస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఏమండి, మనము ఈ లోకంలోనికి లేక తల్లి గర్భం నుండి దిగంబరులుగా వచ్చాం. మనం చనిపోయినప్పుడు కూడా దిగంబరులుగానే వెళ్ళిపోతాం. మిగిలేది ఏంటంటే మంచి పేరు. మంచి పేరు ఎప్పుడూ ఉంటుందండి. మన జీవితం చాలా విలువైనది. ఈ యొక్క ధన సంపాదన కంటే, పదవుల సంపాదన కంటే, వెండి సంపాదన కంటే, బంగారం సంపాదన కంటే చాలా విలువైనది, శ్రేష్టమైనది మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ మంచి పేరు సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి, మంచి పనులు చేయాలి, మంచి కార్యక్రమాలు చేపట్టాలి, పదుగురికి సహాయపడేటటువంటి విధముగా మనము జీవించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. చెడుతనమును విసర్జించాలి. అలాగున మనము ప్రయత్నం చేసి జీవించినప్పుడు మంచి పేరును మనము సంపాదించుకోగలం. మంచి పేరు మనకు గౌరవం ఇస్తుంది. ఆరోగ్యము, నెమ్మది మనకి కలుగుతుందండి. కనుక ఈ నా ప్రయత్నంలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విలువైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనకు నెమ్మది, సుఖము, సంతోషము, సమాజంలో గౌరవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
కనుక మన జీవితం చాలా విలువైనది కనుక మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఎల్లవేళలా ప్రయాసపడదాం. ఆ దేవాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని దీవించి ఆశీర్వదించి అట్టి స్థితిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఇంచుమించులో ఈ శీర్షిక ద్వారా కొన్ని దైవ వాక్యములు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మానవులమైనటువంటి మనం అందరం విని ఆ చొప్పున జీవించడానికి మనం ప్రయాసపడదాం. ఆ దేవదేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.